ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని అందరినీ చేర్చుకున్న విధానంను బట్టి నీకు స్తుతులు స్తోత్రంలో నాయన నా తండ్రి ప్రభువా, నాయన ఎంతో గొప్పగా నిన్ను ఆరాధించడానికి మాకు మీ కృప దయచేయండి, మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అలాగనే నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను నాయన, ఇంకా రాలేకపోతున్న బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నాం నాయన నీ ఎదుట నా తండ్రి ప్రభువా. అలాగనే నా తండ్రి, నీ యొక్క ద్వాసుని ద్వారా మా యొక్క హృదయాలను చక్కబరుచుకునేలాగున మాట్లాడుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రంలో నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ యొక్క వాక్యమును విని నీరు కట్టి ఫలింపరీతిగా ఫలింపచేయండి నా తండ్రి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతోమంది నా తండ్రి ప్రభువా కూలి నాలుగు పనికి వెళ్ళుచున్న బిడ్డలను బట్టి నాయన ప్రార్థించుచున్నాము నాయన. నీ యొక్క పాదాల దగ్గర అప్పగించుచున్నాము నా తండ్రి ప్రభువా. నీ ఎల్లవేళలా నీ కాపుదల దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు నాయన. నీ యొక్క వాక్యమును విని గ్రహింపుకొని నాయన మమ్మల్ని తగ్గించుకొని నేను హెచ్చిస్తూ నీ యొక్క పరిశుద్ధమైన యేసునామం అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల చూపిస్తూ ఆయన సన్నిధికి క్షేమముగా, సురక్షితముగా, ఆరోగ్యంగా ఆయన సన్నిధికి తోడుకునిచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకి సాగిపోదాం. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో మనము నడుచుకొనుడి అన్న భావాన్ని గడిచిన వారములో దేవాది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక క్రైస్తవుడు అనేవాడు, ఒక భక్తిపరుడు అనేటువంటి వాడు, లేదా క్రీస్తులోనికి వచ్చిన వాడు ఎలాంటి మార్గంలో నడవాలి, ఎలాంటి మార్గంలో నడవకూడదు అన్న భావాన్ని గడిచిన వారములో దేవుడు చాలా సూటిగా, ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ఇదిగో మేమందరము కూడా ఇలాంటి మార్గంలో నడవము అని వాళ్ళు అంటూ ఉన్నారంట. అందుకే ప్రియమైన దేవుని సంగమం, చాలాసార్లు మనం భక్తి మార్గంలో నడుస్తున్నాం అనుకుంటున్నాం. ఈ క్రీస్తును అంగీకరించిన మనము ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అన్యుల మార్గములో మనము ప్రయాణం చేస్తున్నారు అన్న భావాన్ని గడిచిన వారములో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకయ్యా మేము దేవుని మందిరానికి వచ్చాం కదా, చక్కగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం కదా, మేము ఆయన మార్గంలో నడుస్తున్నాము అంటే మరి మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆచరించే ఆచారాలు ఎవరవి? మనం పాటించేటువంటి నామకార్థమైనటువంటి భక్తిలో నుంచి మనం బయటికి వచ్చి నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని యేసయ్య చెప్పిన మార్గంలో నడవగలిగినప్పుడు వారి నుంచి మనము వేరై ఉండాలి అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనం వేరుగా ఉండాలి, వారి నుంచి వేరైపోవాలి. ఎప్పుడైతే మనము వారికి వేరుగా ఉండటానికి దేవుడు మనం పిలిచాడో, మనం వేరై మన జీవితాలు కొనసాగించుకుంటున్నామో, మనము వారి వల్లే మనము నడవకూడదు అన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా మనము వారి వల్లే అన్యుల మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నట్లయితే మనం ఇంకా క్రీస్తును అంగీకరించలేదు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 146వ కీర్తన, 146వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగిన వారికి ఆహారము దయచేయును. యెహోవా
బంధింపబడిన వారిని విడుదల చెయ్యును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాల ప్రభా. మీ నామ పేరిట చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరే మాతో సూటిగాను ఖండితముగాను ఖచ్చితముగా ప్రభా మీరు మాట్లాడుతుండగా మేమందరము వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు కలిగి నీ వాక్యాన్ని విని గ్రహించి వాక్యపు వెలుగులో బ్రతకడానికి మా అందరికీ సహాయము చేసి మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము శ్రద్ధగా విందాం. ఈ 146వ కీర్తన భాగాన్ని రచించిన రచయిత ద్వారా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి? యేసు ప్రభువారు దావీదు పట్టణమందు జన్మించాడు. ఆయనను ఎన్నో విధాలుగా మానవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? క్రిస్మస్లో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం ఏంటి? ఆయన రావడానికి గల కారణం, ఆయన ఎందుకోసం వచ్చాడు అని మనం పరిశీలన చేస్తే ఈ మధ్యాహ్నం వేళ దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 3వ వచన భాగాన్ని చూడండి. నరుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి అని రాయబడింది. ఇక్కడ మనం చదివిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల చేతనైనను నరుల చేతనైనను మనకు రక్షణ కలగదు అని రాయబడింది. అందుకే ఏ మానవుని చేత కానీ, ఏ ఎడ్ల పోటేల రక్తము చేత కానీ మానవునికి రక్షణ కలగదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చింది ఎందుకయ్యా అంటే మానవుని రక్షించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచి భూమి మీదికి దిగి వచ్చి ఉన్నాడంటే మానవుని చేత కానటువంటి రక్షణ భాగ్యాన్ని మరొక మనుషునికి ఇవ్వటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు అని రాయబడింది. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనంలో యెహోవా బంధింపబడిన వారిని విడుదల చెయ్యును, విడిపించటానికి ఆయన వచ్చాడు. దేనిలో మనము బంధించబడి ఉన్నాం, దేనిలో మనం బంధించబడి ఉంటే ఆయన మనల్ని రక్షించి ఆయన ఎందుకోసం విమోచించడానికి వచ్చాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆది కాండములోనికి రండి. ఆయన బంధింపబడిన వారిని ఆయన విడుదల చెయ్యును అని రాయబడింది. మానవుడు దేని విషయంలో బంధించబడ్డాడు అని మనం పరిశీలన చేస్తే మానవుడు రాజుల చేతనైనను నరుల చేతనైనను మరొక మనుషుని రక్షించలేడు, విడిపించలేడు, బంధించబడిన వారిని విమోచించలేకపోతున్నారు అని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేని చేత మనుషుడు బంధించబడి ఉన్నాడు అంటే ఆది కాండము 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడును ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదైనట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకుని తిని
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఈ ఏదెను తోటలో అవ్వ ఆదాము గారు ఈ పండు తినక మునుపు వారు ఎక్కడున్నారయ్యా అంటే స్వేచ్ఛగా ఏదెను తోటలో తిరుగుతున్నారు, స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. ప్రతి చల్లని పూట దేవునితో ఉదయమున సాయంకాలమున దేవునితో మాట్లాడుతున్నారు. దేవుడు అవ్వ ఆదాముతో మాట్లాడుతున్నారు. దేవుడు వెళ్ళిపోగానే దేవుడు చెప్పిన వృక్ష ఫలాలన్నీ తింటున్నారు. ఆ నదిలో ఉన్న నీరు త్రాగి స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. ఎవ్వరు ఆదామును అవ్వను బంధించలేదు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకండి, ఏ పండైనా తినండి, కానీ తోట మధ్యలో ఉందే జీవ వృక్ష ఫలం, ఆ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దండి, తిన్నమున మీరు నిశ్చయముగా చస్తారు అన్నాడు. నిజంగా దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. వెంటనే అవ్వ సర్పంకు చెప్పింది. ఓ రోజు సర్పం చూసి, సాతాను చూసి, హలో ఇట్రా అని అవ్వని పిలిచింది. పిలిస్తే అవ్వ సర్పం దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు, నేను ప్రతిరోజు చూస్తున్నాను అన్ని ఫలాలు తింటున్నారు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తినడం లేదు ఎందుకు అని అడిగితే, అప్పుడు అవ్వమ్మ చెప్పింది సర్పానికి, దేవుడు చెప్పాడు అన్ని ఫలాలు తినండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తినొద్దు, తినమున మీరు నిశ్చయముగా చస్తారని చెప్పాడు అని ఆ అవ్వ సర్పం చెప్పగానే సర్పం ఏం చేసింది? అది మీ భ్రమ, మీరు దేవత వల్ల అవుతారని, మీరు చావరని దేవునికి తెలుసు కాబట్టి తినొద్దని చెప్పాడు. పిచ్చిదానా, వెళ్ళి తినమని ప్రేరేపించింది. స్త్రీలు జాగ్రత్తగా వినండి, దేవుని మాటల కంటే ఎక్కువగా సాతాను మాటలు నమ్మేస్తారు స్త్రీలు. జాగ్రత్తగా వినండి. మన క్రైస్తవ సమాజం కానీ బయటి సమాజం కానీ స్త్రీలు, ఎందుకంటే ఎవరైనా ఏదైనా నష్టం కలుగుతుంది, నీ ఇంట్లో కుజదోషం ఉంది, ప్రాణదోషం ఉందని చెప్పగానే అయ్యో భయపడిపోయి మంత్రగాళ్లకు 100,000 ఇచ్చేసి ఏదేదో చెప్పించుకుంటారు. జాగ్రత్తగా వినండి, స్త్రీలు జాగ్రత్తగా దేవుని స్థలంలో బ్రతకటం నేర్చుకోవాలి. అవ్వలాగా మోసపోకూడదు, అవ్వలాగా దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు. దేవుని మాట మీద నిలకడగలిగి జీవించేటువంటి భక్తిని సంపాదించుకోవాలి వీళ్ళ విశ్వాసి. దేవుడు చెప్పాడు కదా, దేవుని మాట కంటే సాతాను మాట, సర్పం మాట అవ్వమ్మ నమ్మేసింది. నిజమా? ఇది తింటే మేము దేవతల వల్ల అవుతామా? అలాగైతే నేను తినేసి, నేను తిని నా భర్త కూడా ఇచ్చేస్తాను అనుకొని తినేసి తీసుకొని వెళ్ళి ఇచ్చేసింది. స్త్రీలకు ఎక్కువ పిల్లల మీద కానీ భర్త మీద కానీ ప్రేమ ఎక్కువ. తింటారు, తినకపోయినా నీకు లేకపోయినా భర్తకి పిల్లలకి ఇవ్వాలని దాచిపెడతారు. ఆ గుణం చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని అమ్మ ఫ్యాన్ ఆడదులే, అది అక్కడ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగా అవ్వమ్మ గారు చేసిన పనిని తినేసి కాస్త తీసుకుని వెళ్ళి ఆదాము గారికి ఇచ్చేసింది. జాగ్రత్తగా వినండి, దేని చేత నువ్వు బంధించబడ్డావో, నువ్వు బంధించబడిన వాటి నుంచి దేవుడు ఎందుకు విడిపించడానికి యేసు ప్రభువారు పరమను విడిచి భూమికి దిగి వచ్చి ఉన్నాడో, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచన భాగాన్ని చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకుంటిని అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ దేవుడు పిలిచాడు, ఆదాం ఎక్కడున్నావంటే, ఆదాం అన్నాడు, నేను నీ స్వరము వినగానే చెట్ల మధ్యన. ఎందుకు? పాపము చేత మానవుడు బంధించబడి దేవుని మాటకు దూరం అయిపోయాడు.
దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు మనుషుడు. ఎందుకంటే మనుషుడు పాపమునకు బందిగృహముగా మార్చబడి ఉన్నాడు. పాపముల చేత మనుషుడు బంధించబడి ఉన్నాడు. కాబట్టి ఆ బంధకాల నుంచి బయటికి రాలేక, దేవుని యొద్దకు రాలేక దాక్కుంటున్నాడు. ఆ బంధకాల నుంచి విడిపించటానికి దిగి వచ్చిన వాడే దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బంధించబడిన మనలను ఆయన విడిపించటానికి పరలోకం నుంచి దిగి వచ్చినవాడు. క్రిస్మస్ అంటే ఆటలో పాటలో ఏదో మనం అప్పటికప్పుడు సంతోషించేది కాదు. దేని నుంచి అయితే నువ్వు బంధించబడి ఉన్నావో దాని నుంచి బయటికి రావడమే క్రిస్మస్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అది గుర్తించకుండా, అది ఆలోచించకుండా ఏదేదో మన జీవితంలో జరుపుకుంటున్నాం, ఏదేదో మనం చేసుకుంటున్నాం. ఇన్ని వందల సంవత్సరాలు, ఎన్ని పదుల సంవత్సరాలు వాక్యాన్ని వింటున్న దేవుని సంగమా, బంధకముల నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తున్నావా? అక్కడే ఉంటాం కానీ దేవుని స్వరాన్ని వింటాము కానీ వచ్చినట్టుగానే కనిపిస్తాం కానీ ఎక్కడో దాక్కుని ఉంటాం. ఆదాములాగా స్వరాన్ని వింటాం కానీ రాలేం. అందుకే దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మనుషుడు పాపమనే బంధకముల చేత బంధించబడి దేవుని స్వరాన్ని వింటున్నప్పటికీ కూడా మనుషుడు పాపము చేత బంధించబడి దేవునికి దూరం అయిపోయాడు. మనుషుడు దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్న వేళ దేవుడు మనుషుని పిలుస్తూ ఉన్నాడు. చూడండి ఎలా దూరం అయిపోయాడో. ఎప్పుడైతే స్వరాన్ని విని చెట్ల మధ్య దాక్కున్నాడో దేవుడు అతను ఏం చేశాడు? చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. 12వ వచనం చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకును నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ చూడండి, ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆదాముని అడిగాడు దేవుడు, ఏంటిది నీ పని అంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఉందే, ఆమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను. స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అంటే, సర్పం ఉందే ఏదైనా తోటలో, ఆ సర్పము నన్ను మోసగిచ్చింది. ఆ సర్పము చెప్తే నేను పోయి తిన్నాను. నీకేమైంది? దేవుని మాటలు ఇంతగా వింటావు, దేవుని మాటలు ఇంతగా చదువుతావు, దేవుని పాటలు ఇంతగా స్వరమెత్తి పాడుతావు. పై భక్తి అది, నామకార్థమైన భక్తి అది. ఎవడో దారిన పోయే మల్లన్న ఒక మాట చెప్తే దానికి కట్టుబాటు కలిగి నా మాటను ధిక్కరిస్తువా? ఏంటి పాత జీవితాలు, ఏంటి రోత జీవితాలు? ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తుంటే ఎందుకు ఇలా దారి తప్పిపోతున్నావు? ఒకరి మీద ఒకడు సాకులు చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు సంఘ పెద్దలే చేశారు, మనమేం చేసే తప్పేంటి? సర్పం చెప్పింది, అవ్వ చేసింది. అవ్వ తీసుకొచ్చిన పండు ఎక్కడి నుంచి తెచ్చావే పనికి మళ్ళదానా? ఎప్పుడు పండు తినలేదే, ఎలా తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది దేవుడు ఎప్పుడు చెప్పలేదే ఈ పండు తినమని, ఎలా తెచ్చావని అడగాలన్నా ఇంకిత జ్ఞానం లేదా? దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన దిగి రావడానికి గల కారణాలు ఏంటంటే ఇదే, మతి తప్పి ప్రవర్తించినందుకు పాపముల చేత మనుషుడు బంధించబడ్డాడు. బంధకాల చేత బంధించబడిన మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించి పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బంధించబడిన వారిని ఆయన విడుదల చేస్తున్నాడు. విడుదల చేయటానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాటను ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 19వ వచనాన్ని చూడండి.
ఆ, 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 మన్నైపోవుదువని చెప్పెను. ఆ తర్వాత 23 వచనం చదవమ్మా. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాడు దేవుడు. ఆ పాపము చెయ్యుట ద్వారా మనుష్యుడు పరిశుద్ధమైన స్థలములో నుంచి దేవుని చేత వెలివేయబడ్డాడు. లోకములోనికి వెళ్ళిన తర్వాత అతని జీవితం 6వ అధ్యాయంలో మనం చదివితే, మానవుని యొక్క 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చదివితే, మానవుని యొక్క హృదయం యొక్క ఆలోచన అంతా కూడా చెడ్డదైపోయిందంట. పాపముల చేత మనుషుడు బంధించబడ్డాడు, దేనికి పనికి రాకుండా పోయాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలు చూడండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి గనకనే పాపముల చేత మనుషుడు బంధించబడి ఉన్నాడు. ఆ బంధించబడిన మనుషుణ్ణి విడిపించటానికి రాజుల చేతనైనను నరుల చేతనైనను మానవుని రక్షించటానికి, బంధకము నుంచి విడిపించటానికి ఎవరి చేత కావటం లేదు. ఎంతోమంది రాజులు ప్రయత్నం చేశారు, ఎంతోమంది మనుషులు ప్రయత్నాలు చేశారు. పొట్టేళ్ళకు అర్పించారు, ఎడ్లకు అర్పించారు, మనుషుని జీవితంలో రకరకాలుగా అన్నీ అర్పించారు. దేనికోసమంటే మానవుడు బంధించబడి ఉన్నాడు, బంధకాల నుంచి విడిపించబడాలని. దేని చేత బంధించబడి ఉన్నాడంటే పాపము అపరాధముల చేత అతడు బంధించబడి ఉన్నాడు. విడిపించటానికి రాజుల చేత కాలేదు, నరుల చేత కాలేదు, సామాన్యులు అందరూ ఎంతమంది ప్రయత్నించినా మానవుని పాపము నుంచి, బంధకాల నుంచి విడిపించటానికి ఎవ్వరి చేత కాలేదు. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, బోధకుడా, రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించచ్చు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టుబదలక అడుగుచున్నటగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అని రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. ఒక స్త్రీ పాపము చేత పట్టబడి జనసమూహం అంతా కూడా ఆమెను తరుముతూ ఉన్నారు. దేనికోసం? పాపం చేసిన స్త్రీని
రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు. ఈ విధంగా చేయాలని జనులందరూ తరుముతున్నారంట. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. వీళ్ళంతా కూడా ఏం చేశారంటే యేసు ప్రభు అని శోధించటానికి యేసు ప్రభుతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఈమె పాపముతో పట్టబడింది. పాపము చేత పట్టబడినటువంటి ఈ స్త్రీ మోషే ధర్మశాస్త్రం అయితే రాళ్లతో కొట్టమంటుంది, చంపమంటుంది. మరి మీరేం చెప్తారో చెప్తే వినాలని ఉంది అని యేసు ప్రభును పట్టుబదలుగా అడుగుతున్నారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా రాయి వేయండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పెద్దల మొదలుకొని పిల్లల వరకు కూడా అందరు అక్కడ రాళ్ళు పారేసి వెళ్ళిపోయిరి అని రాయబడింది. హల్లెలూయా. అంటే పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దేని చేత బంధించబడ్డారు? పాపముల చేత బంధించబడ్డారు. కానీ ఎవరో ఒకరు బయటపడితే వేలు పెట్టి చూపేది, నువ్వు పాపివి, నేను పరిశుద్ధుడను అని. కానీ లోపలేముంది? అంతా పాపం చేత బంధించబడిన వారే. అక్కడ రాయబడిందండి చాలా స్పష్టంగా, నా మాటలు కాదు. పెద్దవారు మొదలుకొని పిల్లల వరకు, చిన్న పిల్లల వరకు ఏం చేశారంట వాళ్ళు అక్కడ? ఆ మాట ఒకసారి మళ్ళీ చదవండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు రాయేద్దామంటే వాడు చేసిన పాపం మనకి గుర్తొస్తుంది. అందుకే దేవుని సంగమా దేవుడు మాట్లాడుతున్నమాట, మన పాపముల నుంచి విడిపించటానికి, పాపం అనే బంధకముల నుంచి మనల్ని విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. మనం గుర్తించగలుగుతున్నామా? నేను నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలే తప్ప, నా పాపముల చేత బంధించబడిన నేను పాపం అనే బంధకము నుంచి బయటికి రావాలని ఆ లోకరక్షకుడిని యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచగలుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేం చేస్తామంటే ఎప్పుడు చూసిన పొరుగు వాని మీద రాళ్ళు వేయడమే. మనలో ఉన్న పాపాన్ని మనం గుర్తించి, ప్రభా నా పాపం నుంచి నేను బయటికి రావాలి, పాపం అనే బంధకం నుంచి నేను బయటపడాలి అని ప్రయత్నం చేస్తున్నావా? ఎప్పుడు చూసిన పొరుగు వాని మీద రాళ్ళు వేయడమే. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే క్రైస్తవ సమాజం ఇంకా పాపములను కొట్టిమిట్టాడుతున్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరలా మనం ఏం చేస్తున్నామంట? సిలువ వేస్తున్నామైనని. సిలువ వేస్తున్నామండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు పాపముల చేత బంధించబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధకములను విడిపించటానికి ఆయన పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఈ స్త్రీ ఏ విధంగా యేసు దగ్గరికి వచ్చిందో నువ్వు ఆయన యేసు దగ్గరికి నువ్వు రాగలగాలి. అప్పుడే మన బంధకముల నుంచి మనం బయటికి రాగలుగుతాం, మందిరానికి వస్తాం. కానీ మన పాపముల విషయంలో మనం దేవుని మందిరానికి వస్తున్నామా? దేవుని యొద్దకు వస్తున్నామా? దేవుని మందిరానికి రావటం వేరు, మన పాపముల విషయమైన మందిరానికి రావటం వేరు. ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. ఆ మాట చదవండి, కింద వచ్చినాం. యేసు ఒక్కడే నిలిచెను, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపను లేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని ఆమెతో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నువ్వు వెళ్ళిపో, వెళ్ళి నువ్వు మళ్ళీ ఏం చేయకూడదు? పాపం అనే బంధకములోని చిక్కకుండా ఉండాలి అన్నాడు. హల్లెలూయా. నువ్వు పాపమును క్షమించేసానుగా. ఎప్పుడు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినప్పుడు మన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? క్షమించేశారు. మరలా నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయొద్దని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా దేవుని సన్నిధిలో ఆజ్ఞ అతిక్రమమే పాపం.
ఆజ్ఞ అతిక్రమిస్తూ పాపం చేస్తున్నట్లయితే మనం ఇంకా బంధకాల్లో ఉన్నామని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పాపము చేత బంధించబడిన స్త్రీని యేసు ప్రభు వారు విడుదల చేశాడు. హల్లెలూయా. మన పాపములన్నిటికీ మధ్యాహ్నం వేళ విడుదల కలుగునుగాక. మన పాపమనే బంధకములు యేసయ్య తెంపునుగాక. ఆమేన్. ఇక నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్నడెన్నడికి పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. చదవండి. దేవుని యొక్క వాక్యము చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచన భాగాన్ని చదువుకుందాం. మనము రెండవది దేని చేత మనం బంధించబడి ఉన్నామో జాగ్రత్తగా మన పరిశీలన చేద్దాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారంట. ఇక్కడ చూడండి, మన జీవితాల్లో మనం దేని చేత మన జీవితాల్లో బంధించబడి ఉన్నాయంటే బలహీనతల చేత మనము బంధించబడి ఉన్నాం. ప్రతి ఆదివారం మనము దేనిలో పాలుపంపులు పొందాలి? ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరం రొట్టెగాను ఆయన రక్తమును ద్రాక్షరసముగాను మనం తినాలి. చాలామంది తినడము లేదు అంటే కారణం ఏంటంటే వారి బలహీనతలు అని రాయబడింది. కొందరు ఏం చేస్తారంటే బలహీనతలు ఉన్నా, పాపం చేసినా, బలహీనతల చేత బంధించబడినా ఎవరేం చూస్తారులే, ప్రార్థన చేసుకునేది టకాని తినేసేది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే మీరు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారంట. అందుకనే మన బలహీనతల నుంచి మనము బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన బలహీనతల నుంచి విడిపించటానికి వచ్చిన వాడే దావీదు పడిన మంది జన్మించిన లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ బలహీనతల చేతిలో నుంచి మనం బయటికి రావటానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నీకున్న బలహీనత త్రాగుడుబోతనే బలహీనత, నీకున్న బలహీనత నోటి దులత అనే బలహీనత. ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. తాగి దేవుని మందిరానికి రావడం, తాగిని పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించడం, తాగి ఇష్టానుసారంగా తిరగడం, జీవించడం, ఇదొక బలహీనత. మందిరానికి వస్తాం, చక్కగా దేవుని మందిరంలో గడుపుతాం, కానీ అదొక బలహీనత. ఏది? సిగరెట్ తాగడం బలహీనత, మందు తాగడం బలహీనత. అట్టి బలహీనతలను ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం వేళ బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీ బలహీనత. కానీ ఆ బలహీనతల నుంచి విడిపించటానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన బలహీనత మనం ఏం చేస్తుందంటే భక్తిలో ఎదగకుండా చేస్తుంది. మన బలహీనత ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన బలహీనతల నుంచి మనము బయటకు వచ్చి బలపరచబడాలి. భక్తిలో చక్కగా దేవుని మందిరంలో వాక్యం బోధిస్తాం, చక్కగా ప్రభుత్వంలో పాటలు పాడుతాం, చక్కగా దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తాం, చక్కగా దేవుని మందిరంలో నీతిమంతులుగా బ్రతుకుతాం. కానీ బయటికి వెళ్ళిపోగానే నీకు ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో చంపేస్తుంది, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుంది. ముళ్ళ పొదలో పడినటువంటి మొక్క ఎలాంటిదంటే పచ్చగా ఉంది, ఎదుగుతుంది. ఎదుగుతున్న కొలది ఏం చేస్తుందంట? పైనుంచి ముళ్ళు అణిచివేస్తుంది. నీ బలహీనతలు కూడా అంతే. ఎదగాలని చూస్తున్నావు కానీ నీ బలహీనత ఏం చేస్తుంది? నిన్ను అణిచివేస్తుంది. ఏం పోతావు మందిరానికి? పొద్దున పోయినావు కదా, రాత్రి ఏం పోతావు? అది నీ బలహీనత, అది నీ బలహీనతనండి. ఇంకా పొద్దున పోయినావు, బల్లారాధన తీసుకున్నావు, మళ్ళా ఆదివారం పోదాం. ఇంతమంది స్త్రీలు ఉన్నారు, స్త్రీల కొడుకులు ఎంతమంది కనపడేదండి? నేను చెప్తా వాళ్ళ పేర్లు, ఇప్పుడు చెప్పనులేండి. అంటే నేను పేర్లు చెప్పేంత మంది కూడా రావటం లేదనమాట, చెప్పలేనంత మంది కూడా రావట్లేదు. అందుకే జాగ్రత్త.
దేవుని నిబంధనలో ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. నేర్చుకోవాలి. ఎందుకు ఆ బలహీనత నీ జీవితంలో అంటే, నువ్వు సాతానికి స్థానం ఇస్తున్నావు. సర్పం మాట వింటున్నా, అవ్వలాగా నీవు సాతాను మాట వింటున్నావు, నీ బలహీనత మాట వింటున్నావు. జాగ్రత్త. అందుకే ప్రేమైన దేవుని సంగమాన్ని బలహీనతల నుంచి విడుదల పొందమని ప్రభు కోరుతున్నాడు, ప్రభు ఆశిస్తున్నాడు. నీ బలహీనతలను కృంగిపోతే నాకు దగ్గర కాలేవని దూరమైనటువంటి నిన్ను ఆయన దగ్గర చేసుకోవటానికి నువ్వు అక్కడికి వెళ్ళలేవుగా. ఆయనే ఎక్కడికి వచ్చాడంట? నీ వద్దకు వచ్చాడు. నీ బలహీనతలు తీసేయటానికి పరమును విడిచి భూలోకానికి దిగొచ్చాడు ఆయన. ఎందుకంటే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళటానికి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలు దేవునికి దూరం చేస్తున్నాయి తప్ప అవి దగ్గర చేయలేవు. అది నీ బలహీనతను తీసేసుకోమని ప్రభు మాట్లాడుతుంది. ఎవరి బలహీనత వాళ్ళకి తెలుసా తెలియదా? అందుకే ఏం చేయాలి? మనము తెలిసి కూడా మనం ఏం చేయాలి? దాన్ని దాచిపెట్టుకోకూడదండి. ఇక్కడ రాయించబోతున్న మాట, దాన్ని ఏం చేయాలి? మనము తీసేసుకోవాలి, తొలగించి వేసుకోవాలి, దాచిపెట్టుకోకూడదు. నీ బలహీనత ఏదైతుందో దాన్ని తీసేసుకున్న నాడే దేవునికి దగ్గర అవుతావు. హల్లెలూయా. దేవునికి దగ్గరయ్యే మన ప్రతి మనుషుణ్ణి ఆయన నుండి స్థలములో మనము ఉండబోతున్నామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నుండి స్థలములో మనం ఉండటానికే ఆయనే పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగొచ్చాడు ఆయన. అందుకే చాలా జాగ్రత్తగా బ్రతకమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. ఇక్కడ రాయబడిన మాట చూడండి. మన బలహీనతల చేత మనమందరం కూడా వాటిని ఒప్పుకోకుండా, పరీక్షించుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా మన జీవితాలు కొనసాగించుకున్నట్లయితే మనమందరం కూడా తీర్పులోనికి వెళ్తాం. అవి పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టుకొని బలహీనతల నుంచి బయటకు వచ్చినట్లయితే నువ్వు తీర్పు పొందగా పోదమంట. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదిగా చూడండి, రెండవ దినవృత్తాంతములు 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వహించాలంట? మనం ధైర్యం వహించాలి. బలహీనతలను చూసి భయపడిపోయి, బలహీనతలు చూసి మనం కృంగిపోయి, బలహీనతలను చూసి మనము దేవునికి దగ్గర అవుతామా, పరలోకానికి వెళతామా అని బలహీనపడకుండా, బలహీనతలు చూసి మనం భయపడకుండా మనం ఏం చేయాలంట? ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవుతుందంట. కొందరు బలహీనతలను చూసి భయపడుతూ ఉంటారు, కానీ మళ్ళీ ఆ బలహీనతలు పడిపోతుంటారు, అదే బలహీనత కొనసాగించుకుంటూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుని సంగమ, మన బలహీనతల నుంచి మధ్యాహ్నం వేళ మనము విడుదల పొందుదుముగాక. ఆమేన్. కొన్ని చిన్న చిన్న బలహీనలే కానీ అవి మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా బ్రతకమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అంత బాగానే ఉంటుంది కానీ గర్వం అనే బలహీనత, అంత బాగానే ఉంటుంది కానీ అందం అనే బలహీనత, అన్నీ బాగానే ఉంటాయి కానీ నేను సంఘ పెద్దను అన్న బలహీనత, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు అన్న బలహీనత, ఇది ఒక బలహీనత అండి. మన జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి, కానీ మనకు తెలియకుండానే మనం బలహీనమైన స్థితిలో పడిపోయి భక్తి జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నాం. అది గుర్తించమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆస్తి ఉందన్న బలహీనత. అందుకే దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. అమ్మాట చదవండి, లూకాసు వార్తలోనికి రండి. బలహీనతల నుంచి, అది శరీర సంబంధమైన బలహీనత అయినా ఆత్మ సంబంధమైన బలహీనతనైనా, మన జీవితంలో మనము బలహీనతల నుంచి బయటికి రావాలి అంటే అది యేసయ్య ద్వారానే సాధ్యమవుతుంది అని
మధ్యాహ్నం వేళ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ, ఏం పట్టిందంట? బలహీనపరచు. ఆ దయ్యమే పొగాకు నమిలే దయ్యం. ఆ దయ్యమే నశనలమే దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఆ దయ్యాలు ఏంటంటే నిన్ను ఏం చేస్తాయంటే ఎదగకుండా బలహీనపరుస్తాయి. చక్కగా మన జీవితంలో భక్తి కనపడుతుంది, కానీ బయటికి వెళ్ళిపోతే మన బలహీనతలన్నీ బయటపడతాయి. అలాంటి బలహీనతల నుంచి మనం బయటికి వచ్చుదుముగాక. ఆమేన్. అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి బలహీనపడినటువంటి దయ్యం పట్టిందంట. ఆ మాట చదవండి. ఏం వంగిపోయిందంట? భక్తి జీవితంలో చక్కగా నువ్వు నిలవబడవలసిన నీవు ఏమైపోతుందంట? మన జీవితం వంగిపోతుంది. వంగిపోతే మన జీవితంలో చక్కగా నడవగలుగుతామా? క్రీస్తు వైపు చూస్తూ మనం నడవగలుగుతామా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నడవగలుగుతామా? నడవలేం. ఎక్కడ చూస్తాం మనం వంగిపోతే? కింది చూపే ఉంటుంది, కానీ పరమందున చూపు మనకి ఉండదు. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. నీ బలహీనత నిన్ను నడుము వంగజేసిన స్త్రీ వలె నీ బలహీనతలో ఆత్మీయ జీవితంలో ఎదగకుండా నిన్ను చేస్తుంది. ముళ్ళ పొదలో పడిన విత్తనము వలె ఆ చెట్టు ఎదగకుండా ముళ్ళు ఏ విధంగా అణిచివేస్తుందో, నీ బలహీనత జీవితంలో ఆ బలహీనతలన్నీ కూడా ఎదగకుండా చక్కగా నిలబడకుండా అటు ఇటు ఊగటానికి ఆ జీవితం నలగగొడుతుంది, వంగ చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవమా. ఎంత మాత్రం కూడా ఆమె నిలబడలేదు. ఎందుకంటే వాక్యం వింటాం, పాటలు పాడతాం, దేవుని మందిరానికి వస్తాం, ఇంటికి వెళ్ళిపోతే నీకు బలహీనత. ఆ బలహీనతను ఏం చేస్తుంది? ఏ మాత్రం కూడా భక్తిలో నిలబడకుండా నిన్ను చేస్తుంది అది. అందుకే బలహీనతల నుంచి విడిపించడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బలహీనతలు తొలగించి వేసుకునడానికి, ప్రభా నాకు ఈ బలహీనత ఉంది తీసివేయమని ప్రార్థన చేసుకుని ప్రభువు సన్నిధిలో విడిచిపెట్టేంత వరకు ఆ బలహీనత నీ నుంచి అది దూరము పోదు. నువ్వు లేచి నడవలేవు, చక్కగా భక్తి జీవితంలో నువ్వు వర్ధిల్లలేవు. వంగిపోయిన మొక్క ఎప్పుడు చూసినా అది ఎదుగుతుందండి. ఎక్కడికైతే అది ఎదిగి వంగిపోయిందో అంతదాకానే ఉంటుంది, ఇంకా సైడ్కి వెళుతుంది అది. అటు ఇటు అటు కొమ్మలు వెళ్ళిపోతాయి. మన జీవితంలో కూడా ఎదిగినంత వరకు ఎదుగుతాం. బలహీనత వచ్చిన తర్వాత ఆ బలహీనతల చేత లోకంలోనికి ఆ ఆచారాలు, ఈ పద్ధతులు, ఆ అలవాట్లు అటు ఇటు వెళ్ళిపోతాం. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. మన బలహీనతలు మన జీవితంలో ప్రభు వైపు చూడకుండా అవి అణిచివేస్తుంది. ఈయన రాయబడింది. ఆ మాట చదవమా. యేసు ఎవరిని చూశాడంట? బలహీనతల చేత బాధపడుతున్న స్త్రీని చూశాడు. బలహీనతల చేత ఎదగలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీని చూశాడు. 18 సంవత్సరాలు బలహీనత చేత బాధపడుతున్న స్త్రీని యేసయ్య చూశాడు. పరలోకమందున్న ప్రభు చూశాడు. బలహీనతల చేత, పాపముల చేత నలిగిపోతూ బంధించబడిన మనలను ప్రభు చూశాడు. ప్రభు చూసి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడైనా? ఆ మాట చదవమ్మా. రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, హల్లెలూయా, ఏం చేశాడంట? అమ్మా నీ బలహీనతల నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని యేసు ప్రభువారు ఆ స్త్రీతో చెప్పాడు. మనతో కూడా 2025 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఏమని? నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. ఇంకా మనం ఎక్కడున్నాం? బలహీనతలోనే ఉన్నాం, నడవలేని పరిస్థితిలో ఉన్నాం.
అన్నిటి మధ్యలో మన జీవితాల్లో నడుము వంగిపోయిన స్త్రీలాగా మన జీవితాల్లో ఆ ఆచారం, ఈ పద్ధతి, ఈ అలవాట్లన్నీ వంగిపోయి నడవలేని పరిస్థితుల్లో మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, అమ్మా రా అని ప్రభు పిలుస్తున్నాడు. పిలిచిన మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇంకా దూరంగానే ఉన్నాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతి ఏంటంటే నడుము వంగిపోయిన బలహీనత కలిగిన స్త్రీలో ఉన్న బలహీనత తీసేసిన ప్రభు, నీవు పాపము చేత బంధించబడి, బలహీనత చేత బంధించబడి నడవలేని పరిస్థితుల్లో బాధపడుతూ నలిగిపోతున్నప్పుడు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. ఆ మాట చదవమా. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆదివారము ఆరాధనకు వచ్చి, మంగళవారం స్త్రీల కూడికకు వచ్చి, ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఆరాధనకు వచ్చి, ప్రతి గురువారం యవనస్తుల కూడికకు వచ్చి, ప్రతి శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన కూడికకు వచ్చే ప్రతి మనుషుడు బలహీనతల నుంచి విడుదల పొందినటువంటి స్త్రీ లాంటి వారు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆదివారం వచ్చి, ఆదివారం వస్తే, క్రిస్మస్కి వస్తే, మళ్ళీ క్రిస్మస్కి వస్తే మన నడమ ఏమైపోయింది? వంగిపోయింది. బలహీనతల చేత వంగిపోయింది. జాగ్రత్త. వంగిపోయినంత వరకు వంగిపోతుంది, తర్వాత అది లేపుదమని రాకపోతే ఏమైపోతుంది? నడుము వంచేస్తాడు ఆయన. నడుము వంచినప్పుడు నీకు ఇంక ఏముంటుంది? మంచంలో పడుకోవాల్సిందే, దేనికి పనికిరం. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడండి. సరి చేసుకుంటే సరి చేయబడుతుంది. లేదు నా జీవితం ఇంత అనుకుంటే నడుము వంచే పరిస్థితి రాబోతుంది, నడుమెరిగే పరిస్థితి రాబోతుంది. ఆ స్థితికి రావద్దు. యేసయ్య యొద్దకు రా. యేసయ్య యొద్దకు, ప్రభా నేను 18 సంవత్సరాల నుంచి నా నడుము వంగిపోయిందయ్యా, బలహీనమైన స్థితిలో ఉన్నానయ్యా, నన్ను బాగు చేయి ప్రభా అని అడిగితే చేతులుంచి ప్రార్థన చేయగా ఆమె చక్కగా నిలవబడే దేవుణ్ణి ఎప్పుడు మహింపరిచింది? ఆమె దేవుణ్ణి ఎప్పుడు? బలహీనత నుంచి ఆమె బయటికి వచ్చిన తర్వాత. నువ్వు ఇంకా దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం లేదంటే, దేవుని మహిమపరచడం లేదంటే, నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? అది మన మనస్సాక్షికి తెలుస్తుందండి. ఏ స్థితిలో ఉన్నామో మన మనస్సాక్షి తెలుస్తుంది. ఏం పని ఉండదు, పాట ఉండదు. నడుమంగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఇంటి దగ్గర మంచం మీద పండుకొని హాయిగా టీ పెట్టుకొని చూస్తుంటాం. వాక్యం చెప్తుంటారు పాస్టర్ గారు. ఏమంగిపోయింది నీకు? నడుమంగిపోయింది కాబట్టి మంచం మీద పడ్డావు, టీవీ చూసుకుంటా. ప్రేమైన దేవుని సంగమా, ఆత్మీయ జీవితంలో నీ నడుము వంగిపోతే దేనికి పనికి రావు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి? చక్కగా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము. నేను నీతో మాట్లాడాలి. వినగలిగిన వాడు చక్కగా ఆత్మీయ జీవితంలో నిలబడతాడు, గ్రహించగలుగుతాడు. నడుము వంగిపోయిన వారి వల్ల జీవితాలు కొనసాగించుకుంటే మనసులను పడుకుంటాం ఆత్మీయ జీవితంలో. అప్పుడు ఎంత వాక్యం చెప్పినా మన జీవితంలో మనము వినలేం. బలహీనతల నుంచి మనము ఈ మధ్యాహ్నం వేళ విడుదల పొందుదుముగాక. ఆమేన్. ఆ మాట చదువు ముగించుకుందాం. కింద వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి సమూహమును చూసి, పని చెయ్యదగిన 6 దినములు కలవగనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. కొందరు జీవితాలు చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చూసి తట్టుకోలేకపోయారు. పని చేయవలసిన 6 దినాలు ఉన్నాయి కదా, 7వ దినమునైనా విశ్రాంతి దినమైనా నడుమొంగిపోయిన స్త్రీని స్వస్థపరచడు కదా అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు వారి మీద కోపపడ్డారంట. సమాజ మందిరపు అధికారి
అందుకే దేవుని సంగమా, నీ బలహీనతల నుంచి నువ్వు బయటపడాలి. నీ బలహీనత నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడే మన జీవితాలు కొన్ని బాగుపడతారన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమాజ మందిరపు అధికారికి ఏ బలహీనత ఉంది చెప్పాలి? ఏ బలహీనత ఉంది? వంగిపోయినటువంటి, నడుమొంగిపోయినటువంటి స్త్రీని యేసయ్య బాగుపరిస్తే ఈయనకేముంది? విశ్రాంతి దినమున బాగు చేస్తాడా? ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమని, వాక్యానికి విరుద్ధంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను. కొందరు బాగుపడితే కొందరు ఓర్వలేరండి. అది ఆదివారమైనా, శనివారమైనా, మంగళవారమైనా, ఏ వారమైనా కానీ యేసు నామములో బలహీనతల నుంచి బయటికి వస్తే అది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే కానీ ఆదివారం మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చేయకూడదు. దేవుని మహిమపరచాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన బలహీనతల నుంచి మనం బయటికి రావాలి. బలహీనతలు మన జీవితాలు కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే మన బలహీనతల ద్వారా దేవునికి మహిమ కలగదు. మన బలహీనతల ద్వారా దేవునికి మనము దగ్గర కాలేం. బలహీనతలన్నీ విడిచిపెట్టి యేసయ్య సన్నిధికి వచ్చి బలపరచబడదుముగాక. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపరచబడదుముగాక. మోకరించండి, తలల వంచండి. ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని, నీ పాపములో నుంచి విడిపించి నిన్ను రక్షించటానికి, నీ పాపములో నుంచి నిన్ను విడిపించి పరమునకు నడిపించటానికి రాజుల చేతనైనను నరుల చేతనైనను కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని నమ్ముకొనకూడే, వారి మీద ఆధారపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నాం అని మనం పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్న పాట, పాపముల చేత బంధించబడి ఉన్నాం. పాపమనే బంధకముల చేత బంధించబడిన మనలను విడిపించటానికి దిగి వచ్చిన మన ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని సంగమా, పాపమనే బంధకముల చేత బంధించబడిన ఆదాము నుంచి వచ్చిన పాపముల చేత ప్రతి మనుషుడు బంధించబడ్డాడు. నేను బాగున్నాను అనుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడను అనుకుంటున్నాడు, నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ పాపముల చేత బంధించబడ్డాడు అని గుర్తించలేకపోతున్నాడు. పాపముల చేత పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఎవరెవరు పాపం చేస్తూ వచ్చారో, ఎవరెవరు పాపముల చేత బంధించబడ్డారో అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పాడు, పాపము లేనివాడు మొదటగా ఆ పాపము చేత పట్టబడిన స్త్రీ మీద రాయి వేయండి అనగానే పెద్దల మొదలుకొని పిల్లల వరకు, చిన్న పిల్లల వరకు పాపము చేస్తూ బంధించబడి ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయకుండా ఒక్కొక్కడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతి మనిషి పాపముల చేత బంధించబడి ఉన్నాడు. పాపముల చేత బంధించబడి ఉన్నాడు కాబట్టే ఏదేను తోటల నుంచి అవ్వను ఆదామును ఏదేను తోటల నుంచి వెలివేసిన రీతిగా దేవునికి దూరమై బ్రతుకుతూ ఉన్నాడు. నరకమనే పొలి మేరలలో జీవితాన్ని కొనసాగించబడుతున్న వేళ పరమందున్న దేవుడు మానవుని చూసి ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రాణము త్యాగం చేయటానికి రాజుల వలన కాలేదు, నరుల వల్ల కాలేదు, పోటేళ్ల వల్ల, గొర్రెల వలన మనిషి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన పాపం అనే బంధకముల నుంచి మానవుడు మరొక మానవుని విడిపించడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరి వల్ల కాలేదు. ఆ పరమందున దేవుడు భువికి దిగి వచ్చి దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు నా పాపముల బంధకములను తెంపి నా పాపం నుంచి విడిపించి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నిలబెట్టినటువంటి ప్రభుని యేసుక్రీస్తును నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుణ్ణి మనం ఆరాధించాలనే దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకముల చేత బంధించబడి ఉన్నావేమో, ఇంకా
ఏవి నీ బంధకాలు? పాపం అనే బంధకాలను నువ్వు బంధించబడి ఉన్నావా, లేదా అవి నిన్ను బంధించి ఉన్నాయా? అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బలహీనత చేత బంధించబడిన ఆ స్త్రీ యేసయ్య ముట్టిగానే ఆ బలహీనత నుంచి విడుదల పొందిన రీతిగా ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా అట్టి బలహీనతల నుంచి మధ్యాహ్నం వేళ విడుదల పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మన జీవితాలకు ఆధారమైన వాడు. నీ బంధకాల నుంచి విడిపించటానికి వచ్చాడు. బంధకాలు తెంపి నేను బంధకాల నుంచి విడిపించడానికి వచ్చినవాడు. దావీదు పడన మందు జన్మించినవాడు. క్రిస్మస్లో ఉన్న సత్యం ఏంటో తెలుసా? పాపము చేత బంధించబడిన మనలను, బంధకాల చేత బంధించబడిన, బలహీనతల చేత బంధించబడిన మనలను విడిపించటానికి ఆయన ఉండు స్థలములో మనం ఉండేటువంటి రీతిగా ఆయన వచ్చి మన కొరకు ప్రాణత్యాగం చేసి పాపం అనే బంధకము నుంచి, బలహీనత అనే బంధకము నుంచి విడిపించి నడిపించిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రిస్మస్లో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం అది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ పెద్ద చిన్నతలను ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలైనా. అవును తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళలో తండ్రి, నీ పరిశుద్ధ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు, జీవించమని నిన్ను ప్రార్థిస్తాం తండ్రి. ఆయన గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం కూడా అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మా గ్రామాన్ని ఆశీర్వదించు, గ్రామంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి